హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ యూట్యూబ్ ఛానల్. ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో నెగిటివ్ మైండెడ్ పీపుల్ తోటి డీల్ చేయడం చాలా కష్టం అనుకుంటారండి. కానీ నెగిటివ్ మైండెడ్ పీపుల్తో డీల్ చేయడం చాలా ఈజీ. ప్రతి ఎంటర్ప్రినర్ ఈ నెగిటివ్ మైండెడ్ పీపుల్ డీల్ చేయడంలో చాలా కష్టపడుతుంటారు. వాళ్ళని మీటింగ్ కానీ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో కానీ తీసుకురావడానికి చాలా కష్టపడతారు. వాళ్ళని మీటింగ్కి కానీ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో కానీ తీసుకురావాలంటే ఈ స్టోరీ ఒక ఎగ్జాంపుల్ 100% వర్కింగ్ స్టోరీ మీకు చెప్తాను. మీరు ఆ స్టోరీని వాడి మీరు ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ముందుకు వెళ్ళొచ్చు. ఆ స్టోరీ ఏంటంటే ఏ అండ్ బి అనే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్. వెకేషన్ కోసం వాళ్ళు వేరే ఊరు వెళ్ళడం జరిగింది. ఆఫ్టర్నూన్ లంచ్ టైం అవుతుండటంతో వాళ్ళు ఒక రెస్టారెంట్లోకి వెళ్ళారు. ఫుడ్ ఆర్డర్ చేసిన తర్వాత ఆ ఫుడ్ బాగలేదని తెలిసింది, ఆ బిర్యానీ బాగలేదని తెలిసింది. ఇమ్మీడియట్గా వాళ్ళు అక్కడి నుంచి బయటకు వచ్చేసారండి. చూస్తే వాళ్ళు ఆర్డర్ చేసిన బిర్యానీ బాగలేదు. ఇంకెప్పుడు వాళ్ళు బిర్యానీ తినడం ఆపేశారా? ఆపారు కదా. వేరే ఊర్లో ఎక్కడైనా తినుంటారు, ఆ ఊర్లో బిర్యానీ బాగలేదు అంతే. అర్థమవుతుందా? ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో కూడా మంచి కంపెనీలు ఉన్నాయి, చెడు కంపెనీలు ఉన్నాయి. ఎక్స్పీరియన్స్ మీరు చెడు కంపెనీతో చేసి మంచి కంపెనీ లేవనుకోవడం కరెక్ట్ కాదు. మీరు ఎక్స్పీరియన్స్ ఒక రెస్టారెంట్ ఫుడ్ బాగలేదని చెప్పి ఓవరాల్ రెస్టారెంట్ బాగోదనడం కరెక్ట్ కాదు కదా. సేమ్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ కూడా డిఫరెంట్ ఏం కాదండి. సేమ్ ట్రెడిషనల్కి డిఫరెంట్ ఏం కాదు, సేమ్ అనండి. అక్కడ ఒక నెగిటివ్ ఎక్స్పీరియన్స్ జరగడం ద్వారా బిర్యానీ మానేయలేదు. ఇక్కడ కూడా అంతే, నెగిటివ్ ఎక్స్పీరియన్స్ జరిగిందని చెప్పి మీరు ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీని తప్పుపట్టడం సరికాదు. కాబట్టి మరి ఏం చేయాలి? నేను ఒక మంచి కంపెనీని మీకు రిఫర్ చేస్తున్నాను. రేపు మీటింగ్ రాత్రి 7 గంటలకి నేను మిమ్మల్ని ఆ మీటింగ్కి తీసుకువెళ్తాను. మీటింగ్లో చెప్పిన ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకోండి. మీ పాత నెగిటివ్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో ఇక్కడ ఒకసారి చెక్ చేయండి. చెక్ చేసి మీ డెసిషన్, మీ ఒపీనియన్, మీ ఫీడ్బ్యాక్ అనేది చెప్పండి. అంతేగాని మీ మైండ్ని బ్రెయిన్ వాష్ చేయడానికి రాలేదు. రేపు ఉదయం షార్ప్ రాత్రి 7కి నేను మీకు ఇంటికి వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను. మొత్తం విన్న తర్వాత ఒపీనియన్ చెప్పండి చాలు అని చెప్పి ఇలా కన్విన్స్ చేసి ఇమ్మీడియట్గా తన మీటింగ్ తీసుకెళ్తే పాత కంపెనీ ఏదైతే ఉందో అక్కడ జరిగిన ఎక్స్పీరియన్స్ని బట్టి ఇప్పుడు మనకు 2016 తర్వాత గైడ్లైన్స్ కానీ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్స్ కానీ 100% ఈ భారతదేశ ప్రభుత్వం అనేది 100% చాలా ఎక్సలెంట్గా 100% రూల్తో డిజైన్ చేయడం జరిగింది. కాబట్టి అతను ఖచ్చితంగా లాగిన్ అవుతాడు. ఈ ఇన్ఫర్మేషన్ ప్రతి డైరెక్ట్ సెల్లింగ్ ఎంటర్ప్రెన్యూర్కి మీరు షేర్ చేయండి, చాలా ఉపయోగపడుతుంది.